భూపాలపల్లి మున్సిపాలిటీలోని ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని భాస్కరగడ్డలో టీయూఎఫ్ ఐడీసీ నిధులతో ప్యాకేజీ 1 కింద 50 లక్షలతో అంతర్గత సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో కుందూరుపల్లి అదేవిధంగా భాస్కర్గడ్డలో డ్రైనేజ్ కొరకు ₹1 కోటి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది తొందరగా పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మలేరియా విషజ్వరాలు సోకకుండా మరి చర్యలు చేపట్టాలి. అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సరైనటువంటి సమయంలో మరి అందించి ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మరి టైం బైండ్ ప్రకారంగా పూర్తి చేయాలని నేను కోరుతున్నా. అదేవిధంగా మున్సిపాలిటీలో 18 కోట్లతో మనము ఈ OHSR ట్యాంకులు కూడా నిర్మాణం ఫౌండేషన్ చేయడం జరిగింది. అది కూడా పనులు త్వరితగతిన పూర్తి చేసి పైప్ లైన్ లేని వీధులకు ఎక్స్టెన్షన్ పైప్ లైన్స్, అదేవిధంగా మంచినీటి కొరత లేకుండా ఇప్పుడు వర్షాకాలం సీజన్ కనుక మలేరియా, వైరల్ విషజ్వరాలు, డెంగ్యూ జ్వరాలు రాకుండా మున్సిపాలిటీ మరి తగు చర్యలు, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు ఈ యొక్క వర్షాకాలము ఈ నెల వచ్చే నెల మరి అత్యంత కీలకమైనటువంటి రోజు. ఈ లొంతలు కానీ అదేవిధంగా దోమలు, ఈగలు ఏదైతే చోకకుండా, రొచ్చు లేకుండా 30 వార్డులలో ఎవరికి వారు మరి తగు జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క విషజ్వరాలు చోకకుండా జాగ్రత్తలు చేపట్టవలసిందిగా కోరుతున్నాం.